హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? డిసెంబర్ 31st నైట్ మేము అనుకోకుండా ప్లాన్ అయ్యింది. గద్వాల్కి వెళ్ళామన్నమాట, అమ్మ వాళ్ళ దగ్గరికి. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా, సో వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు, సడన్ సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. సో మేము వెళ్ళేసరికి వాళ్ళు మమ్మల్ని చూసి షాక్ అయ్యారు. అయితే గద్వాల్లో జాతర ఉందన్నమాట. ఎవ్రీ సంక్రాంతికి వస్తుంది. 31st కంటే ముందు వచ్చి సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా షాప్స్ అక్కడక్కడే పడ్డాయి, ఇంకా పడలేదు. ఫస్ట్ తర్వాత అయితే బాగా పడతాయి, షాప్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇంకా దీని తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందంటే చూడండి. అసలు మా మమ్మీ అప్పటికి కొంచెం డౌట్ వచ్చిందనమాట. మీరు స్టార్ట్ అయ్యిండ్రు, కార్లోనే ఉన్నారు, నాకు సౌండ్ వస్తుంది అని అన్నది. కానీ లేదు లేదు అదంతా ఏం లేదని చెప్పిన. తర్వాత ఇంకా కాల్చిన కూర ఉంటుంది కదా, జాతర అంటే కాల్చిన కూరనే ఫేమస్ అనమాట అక్కడ. సో అది తీసుకుని వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇంకా బిర్యానీ తిన్నాం. మా చోటు నన్ను చూసి అసలు దగ్గర రావట్లే, వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పేసి వద్దు, నేను రాను, నేను గద్వాల్లోనే ఉంటా అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ సరే ఇప్పుడు కాదు కదా వెళ్ళేది, వెళ్ళేటప్పుడు ఆలోచిద్దామంటే సరే అన్నారు. నైట్ 9:30 తర్వాత జాతరకు వచ్చాము. 31st కాబట్టి ఎవరు ఎక్కువగా లేరు అనమాట. అంటే ఎవరు పార్టీలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే మాకు ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉండడం వల్ల తొందర అన్ని చేసేసుకొని వెళ్ళిపోయినాం. మళ్ళీ ఫస్ట్ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు హైదరాబాద్కి వచ్చేద్దామన్న ఆలోచనతోటి తొందరగా వెళ్ళిపోయామన్నమాట. అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. ఇది ఇది ఎక్కుతా అన్నది పింకీ. ఓకే ఎక్కింది. చోటు చూడండి, సెకండ్ రౌండ్కి నేను ఎక్కుతా అన్నాడు. సెకండ్ రౌండ్కే వాడు దింపేసి ఆపేసి దింపేసి ఆపేసి ఇంతే. వాడికి అన్ని భయం, ఏంటో ఏం చేయాలో ఏంటో వాడిని. వాడి వల్ల పాపం అసలు అది కూడా కంప్లీట్గా తిరగలేకపోయింది. వీళ్ళిద్దరే ఉండే, ఇంకా ఆపేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ట్రైన్ చూస్ చేసుకున్నారు. అక్కడ కూడా చెప్పినారే నువ్వు తిరగలేదు వద్దు అని అంటే వాడు వినలేదు. మళ్ళీ నేను ఎక్కుతా అని చెప్పేసి ట్రైన్ ఎక్కిండు. ఎక్కి దాంట్లో కూడా సేమ్ అందులో ఇంకా 4 to 5 రౌండ్స్ తిరిగిండు. తర్వాత స్టార్ట్ చేసిండు. ఇగో ఫస్ట్ రౌండ్కి అలా ఉన్నాడా, నెక్స్ట్ రౌండ్స్కి చూడండి వాడి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. నన్ను దింపేసేయండి, నన్ను ఆపేసేయండి అనే మాట్లాడతాడు. ఇది మధ్యలో హట్ పెట్టి హట్ చుట్టూ ట్రాక్ వేసి ట్రైన్ పెట్టారు. ఇంకొకటి కొంచెం పెద్ద ట్రైన్ ఉండే, జైంట్ వీల్స్ ఉండే, కానీ ఇంకా అవన్నీ నేను ఎక్కను, నాకు భయం అవన్నీ. సో మేము ఎవరం ఎక్కలేదు. వీళ్ళని ఒకటి ఎక్కిచ్చేసి తీసుకెళ్ళి ఇంకో దగ్గర నెక్స్ట్ గేమ్ ఆడామన్నమాట. ఇది వాటర్ బోటింగ్. పింకీ మొన్న డిఎస్ఎల్లో ఆడిండే కదా, సేమ్ అదే వాటర్ బోటింగ్. ఎందుకు ఆడతా అని కూడా అడగలేదు అది. నెక్స్ట్ బైక్ తిరుగుతా అన్నది, కానీ ఇంకా అదిగోండి మా చోటు స్టార్ట్ చేసిండు. నానా ఆపేయమను. అగో నెక్స్ట్ ఇక్కడ ఒక గేమ్ దగ్గరకు వచ్చాము. ఈ గేమ్ యాక్చువల్గా మేము ఫస్ట్ చూడలేదు. ఎక్కువ నెంబర్ పడితే ఎక్కువ పెద్ద ఐటమ్స్ వస్తాయేమో అని చెప్పేసి అన్ని పెద్ద పెద్ద దాంట్లోనే వేశాను. సో చిన్న నెంబర్స్ అంటే 6, 8 ఆ నెంబర్స్ టోటల్ కౌంట్ అయితే మనకు పెద్ద ఐటమ్స్ వచ్చేవి. నా నా కౌంటింగ్ మొత్తం 20 చేంజ్ ఉండే. సో నాకు ఒకటి జాలి వచ్చింది. వాటర్కి పెడతాం కదా, చూపిస్తాను. నేను వేసే లాస్ట్ దాంట్లో లాస్ట్ బాల్ మా పింకి ట్రై చేసింది అనమాట. ఇది వచ్చింది నాకు. 25 నెంబర్ వస్తే ఈ జాలి వచ్చింది. తర్వాత మా పిల్లలు ఆడుతున్నారు, మేము ఆడతాం, మేము వేస్తాం అని చెప్పేసి టీవీ కూడా పెట్టారు. అది 6 నెంబర్ 8 నెంబర్ ఉంది. పింకీ చోటు వాళ్ళు వేస్తే ఏమొచ్చిందంటే
పింకీకి అయితే అది తీసుకున్న తర్వాత చిరాకేసి సోప్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఏకంగా నెత్తే కొట్టుకుంటుంది దాంతోన. తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్న ట్రై చేస్తానంటే మొత్తం వీళ్ళే ట్రై చేసిండ్రు. అది కూడా వైపర్ వచ్చింది. ఇవి మేము గెలుచుకున్నవి. నెక్స్ట్ ఇంకా వెళ్తే ఇట్లా బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ నేనేం షాపింగ్ చేయలేదు. కానీ ఇవి ఇయర్ రింగ్స్ మాత్రం ఈసారి బాగా తీసుకోవాలని అనుకున్నాను, తీసుకున్నాను ఇయర్ రింగ్స్. తర్వాత ఇందులో కూడా ఒక కృష్ణుడి బొమ్మ, ఒక మహాలక్ష్మీదేవి అది తీసుకున్నాను. తర్వాత ఒకటి స్టీల్ది చిన్నది, ఒక స్టీల్ చిన్న బొగాని తీసుకున్నా. ఇంకా తాంబాలం ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను. సో మా ఆయన 2 బొమ్మలు పట్టుకున్నారు, ఒకటి మహాలక్ష్మిది, ఇంకొకటి కృష్ణుడి బొమ్మ పట్టుకున్నారు. ఇలా ఈసారి మా 31st సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి అన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి కోస్తున్నారు కేక్ మా మమ్మీ, మా డాడీ. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గద్వాల్లో ఇలా జరిగాయి అన్నమాట. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అందరికీ. ఈ న్యూ ఇయర్తో ఈ కొత్త సంవత్సరంలో మీకు అందరికీ కొత్తగా అంత మంచిగా జరగాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత మార్నింగ్ లేచి రెడీ అయ్యామన్నమాట. అంటే యాక్చువల్గా మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ కాలేజ్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. సో ఈలోపు 10 లోపు వెళ్ళిపోవాలన్న ప్లానింగ్లోనే అలా 10 o'clock వరకు వెళ్ళిపోవాలని మేము గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాము. యాక్చువల్గా ఊరికి వెళ్ళేటప్పుడు బీచ్ పల్లికి మొక్కుదాం అనేసి అనుకున్నాము. ప్రతిసారి వస్తున్నాము బయట మొక్కుతున్నాము, ఈసారి ఎలాగైనా బీచ్ పల్లికి మొక్కాలి. అందులో ఆంజనేయ స్వామి ఉంటారనమాట. సో అది మొక్కుదామని అనుకునేసరికి మా మమ్మీ ఏం చేసిందంటే, మా హస్బెండ్ కోసము ఆయన నాన్ వెజ్ తెప్పియలేదు కదా అని మటన్ మా డాడీకి మార్నింగే చెప్పారంట. మేము లేచేసరికి మా డాడీ మటన్ కూడా తీసుకొచ్చి పెట్టేశారు మార్నింగ్. సో ఇంకా ఇలా అయ్యేసరికి సరే అక్కడికి వెళ్ళే వరకు నాన్ వెజ్ తింటాం కదా అన్నట్టు మార్నింగ్ ఇక్కడ కృష్ణానది వెళ్ళే రూట్లో మాకు ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి ఉంటుంది. ఇక్కడ స్వయంభూ అంటే ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసారనమాట. సో ఇక్కడ ఏవైనా కోరికలు మొక్కితే మంచిగా తీరుతాయి. ఇక్కడంతా ఇట్లా కూర్చోవడానికి కూడా అప్పుడు కొంచెం చిన్నగా ఉండే టెంపుల్, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ఇక్కడ నవగ్రహాలది ఉంటది అనమాట. ఇక్కడ నాగదేవత. సో ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. వాతావరణం కూడా ఎలా అంటే అసలు ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రావి చెట్టు కింద నాగదేవత అన్నమాట. చూసారా, స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయం అని రాసింది అక్కడ. తర్వాత ఇక్కడ హనుమాన్ చాలీసా. మేము ఇంకా కొద్దిసేపు కూర్చొని వెళ్ళిన తర్వాత మా అత్త వచ్చింది ఇంటికి. మా మేనత్త, మా డాడీ వాళ్ళ చెల్లెలు అనమాట. సో తర్వాత మా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు, అయితే దానికి ఇప్పుడు 8 months. చాలా క్యూట్గా ఉంది కదా. తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం, ఇంకా లంచ్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి. తర్వాత మా హస్బెండ్కి తెలిసింది ఏంటంటే కాలేజ్ ఓకే లేదు అన్నట్టుగానే తెలిసిందనమాట. ఆయన కూడా ఈవినింగ్ వరకు వెళ్ళిపోదాం అన్నట్టు తొందరనే వచ్చేసాము. సో మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అదే దారిలో అనమాట మా అక్క వాళ్ళ ఇల్లు, వాళ్ళను పలకరించేసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఈమె మా చిన్నక్క వాళ్ళ ఆడపిల్ల, ఈమె మా చిన్నక్క పింకి. చూడండి, మా అక్క స్వీట్ చేసింది తినమని అంటే టేస్ట్ చేసా.
చిన్నక్క వాళ్ళ ఇంట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో ఒకసారి అలా వీడియో తీసాను చూద్దామనేసి. పిల్లలు ఉంటే ఇంకా ఇల్లు ఇక్కడ ఒక్క దగ్గర ఉన్న వస్తువు ఒక దగ్గర ఉండదు. మా అమ్ములు చూడండి ఎట్లా చేస్తుందో రింగ్. మా చోటుకి దానిపైన నిలబడాలంటే కూడా భయం అన్నమాట. సో ఇప్పుడు అమ్ములు చూపిస్తుంది అలా కాదు ఇలా అని చెప్పేసి. వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, మళ్ళీ బ్రేక్ వేసుకోవాలంటే ఇట్లా కాలు పెట్టి ఆపేసుకోవాలన్నట్టు చూపించింది అది. వాడు చూడండి ట్రై చేస్తా అన్నాడు, వాడికి రావట్లేదని ఆమె చూపించేసరికి ఆయన వాడి ఫేస్ చూడండి అక్కడ అలిగిండు. ఇంకా మా అమ్ములకి 3 to 4 మెంబర్స్ ఫ్రెండ్స్. ఇది బుడ్డమ్మ అంట, దాని పేరు ఆమె పెట్టుకుంది. ఈమెకు డాగ్స్ అన్నా పెట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎవరి డాగ్స్ అయినా ఇట్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటది. ఇంట్లో అయితే పిల్లులను పెంచుతుంది. రోజు దానికి పాలు పోయడము, చికెన్ వేస్తూనే ఉంటది. ఎత్తుకుంటది మంచిగా, అసలు భయపడదు. మా పిల్లలు అన్నిటికీ భయపడతారు కానీ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ముగ్గేసారు నైటే. ఇంకా తర్వాత వెళ్ళిపోయామన్నమాట. రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాము. వచ్చేవరకు ఈవినింగ్ 6 అరౌండ్ అయిందనమాట. సో ఇలా మా 31st ఇలా జరిగింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.